మోహనమదిలో ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన మోహనమదిలో అమర్చుకోవటానికి మేము పడిన కష్టాలు, అడుగు అడుగున ఎదురైన సమస్యలు, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఇలా మాలాగా పొలం కొనుక్కుని ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసి మీరు ఈ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు చూసేది మా పాత పొలం అండి. చూడండి, ఈ పొలం కూడా ఎంత బ్యూటిఫుల్గా చేసుకున్నామో. 1000కి పైగానే పపాయ చెట్లు వేసాము. చాలా చిన్న సిల్లీ మిస్టేక్ వల్ల ఈ పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. ఊరికి చాలా దూరం అండి ఈ పొలము. వర్కర్స్ వచ్చి పని చేయటానికి చాలా సతాయించేవారు. ఈ పపాయ తోట మెయింటైన్ చేయటం చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. ఇల్లు కట్టుకుందాం అనుకుని కూడా సేఫ్టీ లేక లాస్ట్కి పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు కనుక పొలం ఇప్పుడు తీసుకుందామని చూస్తుంటే తప్పనిసరిగా ఊరికి దగ్గరలో ఉండేలాగా చూసుకోండి. మొత్తానికి ఊరికి పక్కనున్న ఇప్పుడు మన మోహనమదిలో ఉన్న పొలం కొనటం జరిగింది. అమ్మయ్య, సమస్యలన్నీ తీరిపోయాయి అనుకుంటే అసలు సమస్యలు ఇప్పటి నుంచి మొదలయ్యాయి. ఇల్లు కట్టే మేస్త్రి దగ్గర నుంచి టైల్స్ వేసేవాళ్ళు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, రూఫ్ వేసేవాళ్ళు, ఫ్యాబ్రికేటర్సు అందరూ నానా చుక్కలు చూపెట్టారండి. అయితే స్కిల్డ్ లేబర్ అనేది ప్రాబ్లమే అండి. ఇక్కడ ఒక టెంపరీ షెల్టర్ అరేంజ్మెంట్ చేసి మీకు తెలిసిన కాంట్రాక్టర్కి వర్క్ అప్పచెప్తే అవుట్పుట్ కొద్దిగా బెటర్గాను సాటిస్ఫాక్టరీగాను ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అప్లై చేశాక ఆల్మోస్ట్ ఒక 2.5-3 నెలలు పట్టిందండి అప్రూవల్ రావడానికి. సెపరేట్ ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేశాను. దగ్గర ఒక 1,50,000 వరకు ఖర్చు వచ్చిందండి దీనికి. నేను చేసిన మిస్టేక్ అంటే ఉమ్మడిగా తీసుకుని ఉంటే ఇంత ఖర్చు వచ్చుండేది కాదు. నలుగురితో నారాయణలాగా అయిపోయేది. వర్షాలు పచ్చదనాన్నే కాదండి, మా లాంటి రైతులకి చాలా కష్టాలని కూడా తీసుకొస్తాయి. ఈ పొలాన్ని మనం కొన్నాక ల్యాండ్ లెవెలింగ్ చేయించాను, కానీ అదంతా పర్ఫెక్ట్గా రాలేదు. ఒట్టి మన పొలంలో నీరే కాదండి, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే నీరు కూడా మన ఇంటి ముందరకు వచ్చి ఆగుతాయి కరెక్ట్గా. సో మీరు ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఇల్లు లొకేషన్ అనేది మార్క్ చేసుకుని తర్వాత లెవెలింగ్ పనులు చేసుకోండి. వర్షం పడుతుంది, కార్ దిగిపోయింది బురదలో, ముందుకెళ్ళట్లే వెనకెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఈ కార్ని ఎలా తీయాలో, రేపు ఎలా వెళ్ళాలో. పదండి హార్వెస్ట్ చేద్దాము. ఈరోజు వర్షంలోనే హార్వెస్ట్ చేయాలి. అషీరాని అంబ్రెల్లా అడిగాను, రిక్వెస్ట్ చేస్తే ఇచ్చింది, మళ్ళీ ఇచ్చేయమంటుంది. వర్షాకాలం చలికాలంలో మొక్కలకి చీడపీడలు అనేవి ఎక్కువగా వస్తాయి. వంకాయలో పుచ్చులు, టమాటాలు నేల కాని పాడైపోతాం, కొన్ని కూరగాయలకి బూడిద తెగులు, పూలకేమో మిల్లీ బగ్స్. అయితే ఆర్గానిక్ వేలో వీటన్నిటికీ పరిష్కారం అయితే దొరుకుతుంది, కానీ న్యాచురల్ పద్ధతిలో ఎలా వీటిని ఎదుర్కోవాలో ఇంకా తెలియట్లేదండి నాకు. ఇప్పుడు వరకు చెప్పిన సమస్యలకి న్యాచురల్ వేలో అంటే సహజ సిద్ధమైన చిట్కాలు పద్ధతులు ఏమైనా పాటించాలంటే దయచేసి కమెంట్ బాక్స్లో తెలపండి. చూస్తున్నారు కదా, వర్షం పడిన రోజు ఇలా వేల కొద్ది పురుగులు భూమిలో నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు ఇంటి బయట ఉన్న లైట్ దగ్గర తిరిగి చనిపోతాయి. వీటిని క్లీన్ చేసుకోవటం చాలా పెద్ద పని. ఫామ్ హౌస్ అనగానే అంత కలర్ఫుల్గానే కాదండి, ఇలాంటి ప్రాబ్లంలు కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ మడుల ప్లానింగ్లో కూడా నేను ఒక మిస్టేక్ చేశాను. ఈ హద్దు కొద్దిగా హైట్లో ఉండేసరికి వర్షం నీళ్ళు అనేది ఇలా లోపల నిలిచిపోతున్నాయి. స్టార్టింగ్లోనే మట్టి హైట్గా వేయించుకుని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. వర్షాకాలంలో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే అది కలుపనే చెప్పాలి. ఈ పనికిరాని గడ్డి తీయించటానికి అన్నిటికన్నా ఎక్కువ శ్రమ, ఖర్చుతో కూడిన పని అండి. సరే పర్వాలేదులే అలానే వదిలేద్దాం అనుకుంటే మన అసలు మొక్కలకి వెళ్ళే బలమంట ఇవి తీసేసుకుంటాయి. ఆ ఖర్చులన్నీ పెట్టలేక ఇలా కొన్ని ప్రయత్నాలు చేస్తే ఫ్లాప్ షో అయ్యాయి. అదే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యనే బ్రష్ కట్టర్ కొనుక్కొచ్చాం కదండి. మరి కలుపు సమస్యలో ఈ బ్రష్ కట్టర్ ఎంతవరకు సహాయపడుతుందో వేచి చూడాలి. మా వాచ్మెన్ బాలనర్సు
కేర్ టేకర్ అనేవాళ్ళు సరిగ్గా లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ మల్టిప్లై అవుతూనే ఉంటాయండి. కొన్ని కారణాల వల్ల వాచ్మెన్ని తీసేయాల్సి వచ్చింది. 2-3 వారాలు శైలుకి నాకు పనుల లోడ్ చాలా పెరిగిపోయింది. ట్రస్టబుల్ డెడికేటెడ్ కేర్ టేకర్ దొరకటం అనేది మన అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. మొత్తానికి మనకైతే నరసింహ ఇంకా నర్సవ్వ బాగానే సెట్ అయినట్టు, చెప్పిన పని బాగానే నిదానంగా చేసుకుంటున్నారు. వ్యవసాయంలో వాళ్ళకున్న అనుభవం కూడా మనకి బాగానే హెల్ప్ అవుతుంది. మీరు చేసే ఫార్మింగ్ చిన్నదైనా పెద్దదైనా చూసుకోవటానికి కంపల్సరీ ఒక కేర్ టేకర్ ఉండాలండి. వాళ్ళు అదే విలేజ్ వాళ్ళు అయితే బెటరు. 1 గంట హార్వెస్ట్ తర్వాత మండుటి ఎండలో మచ్ నీడెడ్ బ్రేక్. కాసేపు ఇలా కూర్చుంటే చల్ల గాలి వస్తుంది. ఆహా, ఇంకా అవ్వలేదండి హార్వెస్ట్, ఇంకా ఉంది, చేయాలి వెళ్ళి. మరి పొలం అంటే అనుకోని అతిథులు చాలా ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి ముంగీస్లు, పాములు, ఉడుములు, కోతులు, ఇలా ఎన్నో జంతువులు అప్పుడప్పుడు హాయి చెప్పెళ్దామని వస్తూ ఉంటాయి. వాటన్నిటిని చూసి మనం ఆనందపడాలి తప్పితే భయపడాల్సిన పనేమీ లేదు. మా బ్రౌనీ గార్డ్ లాగా విలేజ్ డాగో లేదా మీ ఓన్ వాచ్ డాగో ఫామ్లో ఉండటం చాలా హెల్ప్ అవుతుంది. పాపం ఇది తప్పిపోయి బాత్రూంలోకి వచ్చింది. సేఫ్గా తీసుకెళ్ళి బయట మన నెస్ట్లో పెడదామా? సేఫ్గా పెడదాం. అరే అవునరా, బ్రౌనీ డేంజరస్. వెళ్ళవే, ఎంతసేపు తిప్పించుకుంటా, వెళ్ళు, నడు బయటికి వెళ్ళు. ఇప్పుడే పవర్ వచ్చింది. పవర్ రాగానే హ్యాపీగా మోటార్ వేస్తే ఇది పరిస్థితి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వదండి, ఏదో ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఈరోజేమో ఆదివారం, మనుషులు దొరకటం కష్టం. చూడండి, ఏదో వర్షం పడినట్టు పడుతుంది. ఇంత దూరం వరకు వర్షం పడినట్టు పడుతుంది. హేరే, గుంతలు తీయటానికి అడ్తాగర్ అని కొన్నాను మిషన్. నాచారంలో ఉన్న డ్రిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అన్నమాట ఇది. పాత పొలంలోనూ కొత్త పొలంలోనూ వీరి దగ్గర నుంచే తీసుకున్నాను మెటీరియల్. ఇలా మెషిన్లని, మెటీరియల్ అని ఖర్చు విపరీతంగా పెట్టామండి. కొద్దిగా నిదానంగా ఆలోచించుకుంటూ స్టెప్ బై స్టెప్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ ఈ పనులు చేసుకుని ఉంటే బాగుండేది. ఇంట్రెస్ట్ కొద్దీ చాలా పనులు చేయాలని ఉంటుంది, కానీ దానికి తగిన బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదండి. నాలాగా నిదానంగా డిసిషన్స్ తీసుకోండి. నాకు కానీ శైలుకి కానీ ఫార్మింగ్ మీద జీరో నాలెడ్జ్ అండి. ఇంట్రెస్ట్ కొద్దీ అలా స్టార్ట్ చేసుకుని ముందరికి వెళ్తున్నాం తప్పితే ప్లాన్డ్ ప్రొఫెషనల్ అప్రోచ్ అయితే లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఏమన్నా పురుగు గుడ్లా, ఇన్సెక్ట్సా, లేకపోతే ఏమన్నా ఫంగసా తెలియట్లేదు. స్ట్రాబెర్రీలు ఫస్ట్ హార్వెస్ట్ తర్వాత అసలు మేము హార్వెస్ట్ చేయలేకపోయాము. అసలు కొద్దిగా నేలకు తగిలితే చాలు పురుగులు తినేస్తున్నాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా స్ట్రాబెర్రీలని కాపాడుకోలేకపోతున్నాము. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ప్రాబ్లమ్స్ అండి మాకు క్వశ్చన్స్గానే మిగిలిపోతున్నాయి. అయితే మెల్లగానైనా ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కుని నిదానంగా మా పనులు మేము చేసుకుంటున్నాము. అయితే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫార్మింగ్ కన్సల్టెంట్స్ కూడా చాలామంది వచ్చారండి. కన్సల్టెంట్స్ కాకపోయినా ఎవరన్నా సీనియర్ రైతు దగ్గర అయినా మీ ఫార్మింగ్ ప్లాన్ని వారితో షేర్ చేసుకుని అడ్వైస్ తీసుకోండి. మొక్కలు పెంచుకునే విధానం కానివ్వండి, వాటికి వచ్చే సమస్యలు కానివ్వండి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి, హెల్ప్ చేయడానికి మీకు డెఫినెట్గా ఒక గురువు లాగానో, ఒక ఫ్రెండ్ లాగానో ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకుని అడ్వైజులు తీసుకుంటూ ఉండండి. సో ఇదండి మేము పడిన కష్టాలు నష్టాలు వీడియో. మేము చాలా మిస్టేక్స్ చేశాము. ఇలా డీటెయిల్గా ఎవరైనా వీడియో పెట్టుంటే నేర్చుకుని ఫాలో అయ్యే వాళ్ళమేమో. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం రాకూడదనే ఇలా డీటెయిల్డ్గా వీడియో చేసి పెట్టాను. కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను.